ఎవరు? ఏమండి, మీరు నాకు ఒక సంగతి తేల్చాలి. ఏంటో? మీకు నాతో తప్ప ఇంకెవరితో సంబంధం లేదు కదా? అదేంటో అలా అంటావు? నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? రాముడికి సీత ఎట్లాగో నీవు నాకంతే కదా. లేదు, నాకు ఇప్పుడు తేల్చాల్సిందే. ఏంటో? నా మీద ఒట్టు పెట్టి చెప్పండి, మీకు ఎవరితో సంబంధం లేదు కదా? లేదు, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు. గుర్తుంది కదా, ఇంకెవరితోనైనా సంబంధం పెట్టుకుంటే నాకెందుకు తెలీదు? తాట తీసేస్తావు. నేను తక్కువ అనుకున్నావా? గుర్తు పెట్టుకోండి, సరేనా? సరే గాని ఇంట్లో సరుకులు రాసిచ్చిన లిస్ట్ ఉంది కదా, వెళ్ళి సామాన్లన్నీ తీసుకురాపో. తెస్తానా? శ్రీమతి గారు సెలవిస్తే మరి తప్పదు కదా, తెస్తాను. ఎవరు నువ్వు? నీ అంతరాత్మని. అది సరే గాని రాముళ్లాంటి మొగుడని నీకు తెలుసుగా, మరి తెలిసి ఎందుకలా సతాయిస్తున్నావు? తెలుసు, కానీ వారానికి ఒకసారి బూజు దులిపినట్టు ఈ మగాళ్ళని ఇలా ఆడిపోసుకోకపోతే నువ్వు మామూలు దారిలో ఉండరు. అందుకని. ఎవరు నువ్వు? నీ అంతరాత్మని. ఏంటి మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? మరి రాములాగా దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నావు కదా, మరి తప్పదు కదా. ఇంట్లో ఆడవాళ్ళతో పెట్టుకుంటే అయిపోయినట్టే. సముద్ర ఘోష తట్టుకోగలమా? ఆడవాళ్ళతో అసలే పెట్టుకోగలమా? అమ్మో, నువ్వు బాగా బతగా ఇచ్చినావు. ఆవిడిచ్చారుగా లిస్టు, ఆ లిస్ట్ తీసుకొచ్చి పెట్టు. తప్పిద్దా మరి? చేయాలి కదా. ఈయన మామూలు కాదు, బాగా బతక నేర్చున్నాడు.